ఓకే, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. మీకు ఉపయోగపడే చాలా అంశాలు ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉపయోగించుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ మనకు ముఖ్యంగా టీఎస్పీఎస్సీ కొన్ని నూతన గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేసింది. ఇవి ప్రతి అభ్యర్థికి, ముఖ్యంగా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ రాసే ప్రతి అభ్యర్థికి అయితే తెలిసి ఉండాలి. జనరల్ ర్యాంకుల జాబితా రూపకల్పనలో మార్పులు అంటూ మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది ఒక వార్త. ఏవైతే సవరణలు తీసుకురావడం జరిగింది అంటే ఎక్కువ మందికి సమానమైన మార్కులు వచ్చినప్పుడు ర్యాంక్స్ ఎలా ఇవ్వాలి అనే దాని మీద క్లారిటీ ఇచ్చింది టీఎస్పీఎస్సీ. దేని ఆధారంగా మేము ర్యాంక్స్ ఇస్తాం, సమానమైన మార్క్స్ ఉన్నప్పుడు ఏది క్రైటీరియాగా తీసుకుంటాము అనే దాని మీద ఒక స్పష్టత ఇచ్చింది. ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నిర్వహించిన రాత పరీక్షల ఆధారంగా జనరల్ ర్యాంకుల జాబితా రూపకల్పనలో కమిషన్ మార్పులు చేసింది. 2023 సెప్టెంబర్ 20న ఇచ్చినటువంటి గైడ్ లైన్స్కి ఇప్పుడైతే సవరణలు చేసింది. అప్పుడున్నటువంటి మార్గదర్శకాలను కొంత సవరించి ఇప్పుడు ఇవ్వడం జరిగింది, కొత్తగా మాడిఫై చేస్తూ. అభ్యర్థులు రాత పరీక్షలు సమానమైనటువంటి మార్కులు సాధించినప్పుడు మరి ర్యాంకుల ఖరారులో ఎలాంటి విధానాన్ని అవలంబించాలి అనే దాని మీద ఒక స్పష్టత ఇచ్చింది. ఇవి ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతాయో కూడా చెప్పింది మనకి. 2022 ఏప్రిల్ నుంచి ఏ నోటిఫికేషన్లు అయితే జారీ అయి ఉన్నాయో అవన్నిటికి కూడా ఇవే గైడ్లైన్స్ వర్తిస్తాయి అంటూ మనకు ఒక వెబ్ నోట్ అయితే మరి జారీ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించండి, ఒక పరీక్షలో 2 కంటే ఎక్కువ మందికి సమానమైనటువంటి మార్కులు వచ్చినప్పుడు అభ్యర్థి స్థానికత ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారంటే ఈక్వల్ మార్క్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇక్కడ మేము లోకల్, నాన్ లోకల్ చూస్తామని చెప్తున్నారు. తెలంగాణ వాళ్ళకి ఉన్నత ర్యాంక్ ఇచ్చి తెలంగాణేతరులకు తర్వాత ర్యాంక్ కేటాయిస్తామని చెప్తున్నారు. ఇదొక క్రైటీరియా. మరి మార్కులు సేమ్ ఉన్నాయి, స్థానికత కూడా సమానంగా ఉంది, ఇద్దరు తెలంగాణ వాళ్ళే అనుకుందాం. అప్పుడు అభ్యర్థి యొక్క పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ని ప్రామాణికంగా తీసుకుంటాము అని చెప్తున్నారు. ఎక్కువ వయసున్న అభ్యర్థికి మొదటి ర్యాంకు కేటాయిస్తారు. ఇకపోతే మార్కులు, స్థానికత, డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ సమానంగా ఉంటే అప్పుడు అభ్యర్థికి జనరల్ స్టడీస్ మినహా సబ్జెక్టుల పేపర్లలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు నిర్ణయిస్తామని చెప్తున్నారు. జిఎస్ కాకుండా ఇతర సబ్జెక్టులలో వచ్చినటువంటి పేపర్లలో ఏ మార్కులు అయితే వస్తాయో అవి ఎవరు టాప్ ఉంటే వాళ్ళకి మేము మొదటి ర్యాంక్ ఇస్తాం. ఒకవేళ అన్ని కేటగిరీల్లోని సమానంగా ఉంటే ఆ పోస్టు కావలసినటువంటి విద్యార్హత, డిగ్రీ, డిప్లొమా, పీజీ ఇలా పరీక్ష ఉత్తీర్ణత సాధించినటువంటి తేదీని ప్రామాణికంగా తీసుకొని ర్యాంక్ ఇస్తారు. గతంలో పాస్ అయిన తేదీ కాకుండా పాస్ అయిన సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని నిబంధన ఉండేది. ఇప్పుడు పాస్ అయినటువంటి తేదీని, ఉత్తీర్ణత సాధించిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటాము. ఇంతకుముందు ఎట్లా ఉండేది, పాస్ అయిన సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు, ఇప్పుడు డేట్ అంటున్నారు. ఇప్పటికీ అన్ని రంగాల్లో సమానంగా ఉంటాయి, అయినా కూడా అన్నిట్లో సమానంగా ఉంటే ఆ అర్హత పరీక్షలో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ఎక్కువ పర్సంటైల్ సాధించిన వారికి ఉన్నత ర్యాంకు కేటాయిస్తారు. అక్కడ 2 కన్నా ఎక్కువ మందికి సమానంగా ఉంటే ఆ అభ్యర్థి ఉన్నత విద్యార్హతను పరిగణలోకి తీసుకుంటారు. అప్పటికీ 2 లేదా అంతకన్నా ఎక్కువ మందికి సమానంగా ఉంటే ఆ ఉన్నత విద్యార్హతలో ఉత్తీర్ణత సాధించిన తేదీని మళ్ళీ ప్రామాణికంగా తీసుకుంటారు. ఇప్పుడు ఇది ఒకటి. ఇక అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత కూడా 2 లేదా అంతకన్నా ఎక్కువ మందికి సమాన మార్కులు వస్తే టీఎస్పీఎస్సీ తీసుకునే నిర్ణయం అంతిమంగా ఉంటుంది అనేది ఈ గైడ్లైన్స్లో ఇచ్చినటువంటి మరి మార్గదర్శకాలు కొత్తగా టీఎస్పీఎస్సీ జారీ చేయడం అనేది జరిగింది. సో మరి ప్రతి రిక్రూట్మెంట్ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తామని చెప్తుంది. మరి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే తప్పకుండా మీకు నేను అందిస్తాను.